తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే కొత్త బడ్జెట్ ఎంత? ఈసారి ఏ రంగాలకు పెద్దపీట వేయనుంది? ఎస్సీ ఎస్టీ సప్లాన్కు ప్రాధాన్యతనిస్తూ నిధులను కేటాయించనుందా? వాస్తవ రాబడుల ఆధారంగా బడ్జెట్కు ప్రభుత్వం తుదిరూపు ఇచ్చిందా? రానున్న ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్ 3.10 లక్షల కోట్ల నుంచి 3.15 లక్షల కోట్ల రూపాయల మధ్యలో ఉండొచ్చని సమాచారం. ప్రస్తుత బడ్జెట్కు దాదాపు 7% మేర పెంచి ఈ బడ్జెట్ను రూపొందించినట్లు తెలిసింది. వివిధ ప్రభుత్వ శాఖల బడ్జెట్ ప్రతిపాదనలు, డిమాండ్లు, పథకాల వారీగా ఆవశ్యకత, ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమాలు, గ్యారంటీలు వంటి అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని ఈ భారీ పద్దుకు రూపకల్పన చేసింది. ఇప్పటికే మంత్రులు, అధికారులు బడ్జెట్ వాస్తవాల ఆధారంగా ఉంటుందంటూ ప్రకటించారు. అంటే వాస్తవ రాబడులు, అప్పులను పరిగణలోకి తీసుకుని బడ్జెట్కు రూపమిచ్చారు. 2024-25లో తెలంగాణ ప్రభుత్వం 2,91,159 కోట్ల బడ్జెట్ను ప్రవేశపెట్టింది. కానీ ఈ జనవరి నాటికి 1,78,947 కోట్లు వ్యయమయ్యాయి. మొత్తం అంచనా వ్యయం 2,54,431 కోట్లలో ఇది 70.33%. ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం వ్యయం 2.20 లక్షల కోట్ల రూపాయల వరకు ఉందని శనివారం సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ వాస్తవ వ్యయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుత బడ్జెట్ 2,91,159 కోట్లను 2.75 లక్షల కోట్ల రూపాయలకు సవరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. అందుకే ఈసారి బడ్జెట్ను కూడా ఆచితూచి రూపొందించినట్లు ఆ వర్గాలు వివరించాయి. వాస్తవ రాబడులు ఎంత మేర ఉంటాయి, జీఎస్డీపీ ఎలా ఉంటుంది, అప్పులు ఎంత మేర తీసుకునే అవకాశం ఉంటుందన్న అంశాలను పరిగణలోకి తీసుకుని ప్రస్తుత బడ్జెట్కు 7% మేర పెంచి 3.10 నుంచి 3.15 లక్షల కోట్ల రూపాయల మేర రూపొందించిందని సమాచారం. ఇందులో ప్రధానంగా వ్యవసాయం, సంక్షేమ రంగాలకే పెద్దపీట వేసినట్లు తెలిసింది. వ్యవసాయ రంగానికి సంబంధించి రైతు భరోసా, రైతు బీమా, వరి పంటకు క్వింటాలకు 500 రూపాయల చొప్పున బోనస్ వంటి పథకాలకు నిధులు కేటాయించాల్సి ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయం, దాని అనుబంధ శాఖలకు 70,000 కోట్ల రూపాయల మేర నిధులను కేటాయించింది. కానీ ఈసారి రైతు పంటల రుణమాఫీ వంటి భారీ పథకం ఉండదు. దీనికే ప్రభుత్వం 20,000 కోట్ల రూపాయలకు పైగా వ్యయం చేసింది. ఈసారి ఈ భారం ఉండకపోయినా వ్యవసాయ శాఖ పరిధిలోని పథకాలకు నిధులను సర్దాల్సి వస్తోంది. పైగా వ్యవసాయానికి అనుబంధంగా ఉన్న సాగునీటి పారుదల శాఖ ఈసారి 26,000 కోట్ల రూపాయలు కేటాయించాలంటూ ప్రతిపాదించింది. ఈ దృష్ట్యా వ్యవసాయం, దాని అనుబంధ శాఖలకు భారీగానే కేటాయింపులు ఉండనున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళా సంక్షేమ శాఖలకు ఎప్పటి మాదిరిగానే భారీగా నిధులు కేటాయించాల్సి వస్తోంది. ఎస్సీ ఎస్టీ సప్లాన్ను పగడ్బందీగా అమలు చేయాలంటూ డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్క పలుమార్లు అధికారులను ఆదేశించారు. ఈ దృష్ట్యా ఎస్సీ ఎస్టీ సప్లాన్కు ప్రాధాన్యమిస్తూ నిధుల కేటాయింపు ఉంటుంది. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం కులగణన చేపట్టింది. బీసీలు 56% పైగా ఉన్నట్లు సర్వేలో తెలిసింది. విద్యా, ఉద్యోగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేయబోతోంది. ఇప్పటికే బీసీ సంక్షేమ శాఖ పరిధిలో పలు కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో బీసీ సంక్షేమ శాఖకు ఈసారి భారీ కేటాయింపులు ఉంటాయని అధికార వర్గాలు వివరిస్తున్నాయి. ఇవి కాకుండా మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్, రీజనల్ రింగ్ రోడ్, మెట్రో రైల్ 2వ దశ వంటి ప్రతిష్టాత్మక పథకాలకు ఈ బడ్జెట్లో నిధులు కేటాయించే అవకాశాలు ఉన్నాయి. రీజనల్ రింగ్ రోడ్డుకు 1,525 కోట్ల రూపాయలను రోడ్లు, భవనాల శాఖ ప్రతిపాదించింది. ప్రభుత్వం కొత్త బడ్జెట్లో ఈ నిధులను కేటాయించనుంది. మెట్రో రైల్ 2వ దశ పనుల కోసం ప్రభుత్వం తన వాటా కింద 30% నిధులు కేటాయించాలన్న ఆలోచనలో ఉంది. ఇందులో భాగంగా కొత్త బడ్జెట్లో కొంతమేర నిధులు కేటాయించే అవకాశాలు ఉన్నాయి.